నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు ఎన్టీవీ. మన్మధుడిగా మరిపించిందెవరు, అన్నమయ్యగా అలరించిందెవరు, 50s లో కూడా యంగ్ లుక్స్తో అదరగొడుతోందెవరు? వీటన్నింటికీ ఆన్సర్ నాగార్జున అని కొత్తగా చెప్పాలా ఏంటి? ఆయన గురించి ఇంకా కొత్తగా ఏం చెప్పొచ్చు అనుకుంటున్న టైంలో ఊపిరి సినిమా వచ్చేస్తోంది. కథల్లేని పాత్రతో మనందరినీ కదిలించడానికి వస్తున్న నాగార్జున గారితో కాసేపు మాట్లాడదాం. నమస్తే నాగార్జున గారు. నమస్తే రోజా. అన్ని బాగున్నాయి. 50s అని గుర్తు చేయాలా? దానికి యాడ్ చేశాను కదా యంగ్ లుక్స్ అని. ఇంకా చాలా ఫ్రెష్గా, చాలా ప్లెజెంట్గా, హ్యాపీగా కనిపిస్తున్నారు, రిలాక్స్డ్గా ఉన్నారు. సో వెయిటింగ్ సినిమా అయిపోయింది, చాలా బాగా వచ్చింది, చూసుకున్నాను, వెరీ హ్యాపీ, తృప్తిగా ఉంది. అందుకనే ఆ ఫేస్ లో కనపడుతుంది రిఫ్లెక్షన్. అవును. సో ఇప్పుడు చాలా ఏ చైర్లో అయినా రిలాక్స్డ్ గా కూర్చుంటున్నా అలవాటు అయిపోయిందా? దానిలోంచి బయటకు వచ్చేసారు? లేదు, అది అంత రిలాక్సింగ్ చైర్ కాదు అది. ఇట్ ఈస్ ఏ చైర్లో అయినా కొంచెంసేపు కూర్చోవచ్చు, ఎంత బాగున్నా కూడా. దాని తర్వాత కూర్చోబుద్ది అవుతుంది. ఎంతసేపు కూర్చుంటాం? రోజంతా కూర్చుని దాంట్లో షూటింగ్ చేయాలంటే ఇట్ ఫెల్ట్ కొంచెం డిప్రెసింగ్ అనిపించింది. ఓకే. సో ఊపిరి టైటిల్ చూస్తేనే చాలా, అంటే రెగ్యులర్గా మనం ఊపిరి తీసుకున్నాం, ఊపిరి ఆగిపోయేంత, అంత ప్రతిదానికి దాన్ని ఒక ఎగ్జాంపుల్గా చెప్తాం. సో అలాంటి టైటిల్తో వస్తున్నారు. అసలు ఏంటి కథ? అన్నీ ఉండి ఒక లైఫ్లో పీక్స్ ఆఫ్ సక్సెస్ కానీ అది కానీ అన్నీ చూసి, ఒక లైఫ్లో పీక్స్ ఆఫ్ సక్సెస్, లవ్, వాట్ ఎవర్ హీ వాంట్స్ అన్నీ చూసి సడన్గా ఒక రోజున ఈ లూజెస్ ఎవ్రీథింగ్. అండ్ అటువంటి మనిషికి మెంటల్ స్టేట్ కూడా చాలా ఎలా ఉంటుంది ఆలోచించండి. అంటే ఏమీ పుట్టుకతోనే అలా ఉంటే ఓకే, సమ్వేర్ యు నెవర్, బట్ అన్నీ చూసి ఒక పీక్స్ వరకు చూసి అండ్ బట్ నా క్యారెక్టర్ మనస్తత్వం ఏంటంటే, దేనికి బాధపడి దాన్ని ఏదో మరోజుగా డిప్రెస్ అయిపోయేలాంటి క్యారెక్టర్ కాదు. స్టిల్ వాంట్స్ టు లివ్ లైఫ్. అలా వీల్ చైర్లో కూర్చుని లైఫ్ ఇంకా తను గడపాలి, అలాగే లివ్ చేయాలి అనే ఇది అతని మెంటల్ స్టేట్. ఇట్ డజంట్ వాంట్ టు గివ్ అప్. అటువంటి దానికి ఒక మరి అన్నీ ఉన్నాయి చేసేవాళ్ళు, బట్ ఇతని మనసును అర్థం చేసుకునే మనిషి లేడు. అది అతనికి ఒక కేర్ టేకర్ రూపంలో, కార్తీ రూపంలో ఈ కమ్స్. ఓకే. అండ్ కంప్లీట్ ఆపోజిట్. ఒక స్లమ్స్ నుంచి లైఫ్లో డబ్బే ఇంపార్టెంట్, డబ్బు ఎలానే సంపాదించాలి అని చెప్పేసి వ్యక్తి. బికాజ్ హీస్ అటువంటి పావర్టీలో బతికిన అతను. సో అటువంటి ఇతనేమో, నా క్యారెక్టర్ ఏమో వెరీ వెరీ అల్ట్రా రిచ్ అనమాట. సో వీళ్ళిద్దరి మధ్యన ఉన్న ఫ్రెండ్షిప్ ఎలా డెవలప్ అవుతుంది, ఒకరికొకరు ఎలా తోడవుతారు, ఒకరు ఎలా ఊపిరవుతారు. ఓకే. అక్కడ ఊపిరి టైటిల్ ఇస్ దే, దట్స్ వేర్ ఇట్ కమ్స్. కార్తీప్ క్యారెక్టర్కి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అండ్ విక్రమాదిత్య, దట్స్ నా నాగార్జున క్యారెక్టర్కి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అండ్ ఒకటి ఎలా సెటిల్ చేసుకుంటారు అనేది. బట్ ఇది అంతా మీరు పోస్టర్స్లో చూస్తూనే ఉన్నారు, ట్రైలర్ కూడా చూశారు. ఆల్ డన్ ఇన్ అ వెరీ ఎంటర్టైనింగ్ వే. ఏ మాత్రం సినిమాలో మీరు సినిమా స్టార్ట్ అయిన ఒక 5 నిమిషాలు మొదలయ్యేటప్పటికి నేను వీల్ చైర్లో కూర్చున్నాను, ఏంటి సినిమా అంతా ఇట్లా చూడాలా అనేది అది మర్చిపోతారు. బికాజ్ ఈజ్ లివింగ్ లైఫ్ లైక్ దట్. ఓకే. మీరు అన్నట్టుగా ట్రైలర్స్ చూస్తూ ఉంటే ఎప్పుడెప్పుడా వెళ్ళిపోదాము, ఎప్పుడెప్పుడా సినిమా చూద్దాము మొత్తం అని చాలా ఉత్సాహంగా అనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ మీరు చెప్పినట్టుగా కార్తీ క్యారెక్టర్ ఒక హ్యూమన్ రిలేషన్స్ బిల్డప్ చేసుకుంటాడు వచ్చి ఆ బిలియనీర్తో. ఎప్పుడైతే చాలా మీరు స్లమ్ నుంచి వచ్చిన ఒక వ్యక్తి అన్నా అని పిలవచ్చా అని అడుగుతాను. సో డబ్బు కోసం వచ్చిన వ్యక్తి రిలేషన్స్ బిల్డప్ చేసుకుంటాడు. అతనికి అర్థమవుతుంది రిలేషన్షిప్స్ ఎంత ఇంపార్టెంట్ అన్ని స్లోగా. బట్ ఇది నేను చెప్పేంత సీరియస్ కాదు సినిమా. ఓకే. ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్లీ ఎంటర్టైన్మెంట్ తో చేసి ప్రతి సీన్లో నవ్వుతూనే ఉంటాం మనం. సో ఈ ఊపిరి మీ ఇద్దరి మధ్య ఊపిరి. ఎస్. మరి నాగార్జున గారు అంటే మామూలుగా ఒక కలర్ఫుల్ ఇదిని మేము ఇప్పటి వరకు చూసాము. మరి ఈసారి షేర్ చేసుకుంటారా స్క్రీన్ ని? మీతో ఎవరైనా ఉన్నారా? అది ఉన్నారు ఈ సినిమాలో. ఓ, సో సస్పెన్స్. సస్పెన్స్. ముగ్గురు ఉన్నారు. ఓకే.
వాళ్ళు పెద్ద పెద్ద రోల్స్ కాకపోయినా చిన్న చిన్న రోల్స్ కమ్ అండ్ గో. ముగ్గురు లవ్ ఇంట్రెస్ట్. బట్ ఒక అమ్మాయిని చూపించాం కదా ట్రైలర్లో కూడా, షీజ్ ఫ్రెంచ్ అమ్మాయి. ఓకే ఓకే. ఫ్రెంచ్ అమ్మాయిని చూపించాం కదా, ఒక అమ్మాయి ఇంకా ఇద్దరు ఉన్నారు. ఓకే. సో ఫస్ట్ వంశీ వచ్చి నరేట్ చేసినప్పుడు స్టోరీ అంటే ఎస్ నేను చేసేయాలి అని అనుకున్నారా, లేదంటే ఇంటచబుల్స్ చూసినప్పుడే ఎస్ అని ఫిక్స్ అయిపోయి? అది ఎస్. 5 years బ్యాక్ నేను ఇంటచబుల్స్ చూసినప్పుడు, ఆ ఫ్రెండ్స్ సినిమా చూసినప్పుడు, ఇది ఎవరన్నా మనకి అడాప్ట్ చేసి ఇది మనకి తెలుగుకి తీస్తే బాగుంటుంది అనుకున్నానప్పుడు. చేస్తే బాగుంటుంది, ఇటువంటి రోల్ నాకు వస్తే బాగుంటుంది అనుకున్నాను. అది వంశీ 4-5 years తర్వాత తీసుకొచ్చి ఇచ్చాడు. ఓ, సో తెలిసిన స్టోరీ ఆల్మోస్ట్. అలాంటి తెలిసిన స్టోరీని మళ్ళీ మన ప్రేక్షకులకి దగ్గర చేయాలి అని అంటే చాలా రిస్క్, ఓ రక్క సాహసం అన్నట్టే. అక్కడ ఇంటర్నేషనల్ మార్కెట్కి తగ్గట్టుగా ఉన్న వాటిని మన ఫ్రెంచ్ కల్చర్కి తీసిన స్టోరీ, బట్ ఇట్ ఈస్ అ ట్రూ స్టోరీ. ఫ్రెంచ్లో వాళ్ళు ఒక ట్రూ స్టోరీ మీద ఆధారపడి తీశారు. ఇద్దరు క్యారెక్టర్స్, దే రియల్ క్యారెక్టర్స్ లైక్ దిస్ ఉన్నారు. అండ్ వాళ్ళు ఇంకా బ్రతికే ఉన్నారు యాక్చువల్గా. అండ్ వాళ్ళ మీద ఆధారపడి తీశారు. సో ఇట్ వాజ్ బిల్ట్ ఆన్ హ్యూమన్ ఎమోషన్స్ ఆ స్టోరీ కూడా. సో అది మేము బిల్డప్ చేయడానికి ఈజీ అయింది. అది మన ఇండియాలో బ్రతికే లాగా అనుకుని ఆ ఎమోషన్స్ బిల్డప్ చేసి, wherever you go same kind of human emotions are always the same. మీకు ఈ మూవీ చేసినప్పుడు అంటే ఇలా చూస్తూ ఉంటే ఇలాగే కదలకుండా జస్ట్ ఓన్లీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, అది చాలా టఫ్ టాస్క్. ఎక్కడ కదల్చకుండాను డెఫినెట్లీ వెరీ కష్టం. మనందరికీ అలవాటు, చేతులు వాడుతూ ఉంటాము, మాటకు మనకు ముందు చెయ్యి కదలిక వస్తుంది. అండ్ ఇలా నాడింగ్ చేస్తూ ఉంటాం, ఇవన్నీ ఉంటాయి. అండ్ డెఫినెట్గా ఒక షెడ్యూల్ చాలా కష్టమైంది. అండ్ మాట్లాడితే చేయి లెగుస్తూ ఉండేది, ఇట్లా వచ్చేస్తూ ఉండేది నేను డైలాగ్ చెప్తుంటే. ఓకే. సో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ అట్లా కూర్చుని ఉండేవాడు చూస్తూ, అవి అబ్జర్వ్ చేయడం. అండ్ కొంచెం ఎమోషనల్ సీన్స్, కొంచెం లౌడ్గా ఉండే సీన్స్కి యాక్చువల్గా నాకు ఇక్కడ వరకు కోట్స్ ఉన్నాయి చూస్తే. మేము చేతులు కూడా కట్టేసాం, ఒక చిన్న తాడేసి కదలకుండా. ఓకే. 2-3 సీన్స్. చాలా అంటే ఏం లేదు, మనకి ఇట్లా చేతులు లేచిపోతాయి ప్రతిదానికి. సో ఆటోమేటిక్గా అలవాటు అయిపోయి, అండ్ నాకు బాగా అలవాటు టు యూజ్ మై హ్యాండ్స్. అండ్ జస్ట్ లైక్ యూ సెడ్ రోజా, బిఫోర్ టాకింగ్ ఓన్లీ ఐ స్టార్ట్, ఈ హ్యాండ్ స్టార్ట్ అయితే దాని డైలాగ్ స్టార్ట్ అవుతుంది. అంటే వీల్ చైర్ గురించి మాట్లాడితే, ఆ వీల్ చైర్లో కూర్చున్నప్పుడు మీకు పర్సనల్గా హీరో నాగార్జున పక్కన పెట్టి ఒక వ్యక్తిగా మీలో ఎటువంటి మార్పులు వచ్చాయి? వాల్యూ, గాడ్ బ్లెస్డ్ us with good health and good this thing. I value that ఇంకా ఎక్కువ, ఇంతకుముందే నాకు బాగా ఎప్పుడు దానికి టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అని ఎప్పుడు లేదు. అండ్ ఇప్పుడు మరీ పెరిగిపోయింది. అది ఇంత చక్కగా మనకి దేవుడు మనని బ్లెస్ చేసి బాగా ఇచ్చాడు, దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు 4-5 years బ్యాక్ ఇంటచబుల్స్ చూసినప్పుడే ఇలాంటి చేయాలి అని ఫిక్స్ అయ్యారు కదా, అంత కనెక్ట్ అయింది మీకు. అండ్ మరి అఖిల్ చైతుకి ఎందుకు అంత నచ్చలేదు, వద్దు డాడీ మీరు చెయ్యొద్దు? నచ్చలేదు, నేను వీల్ చైర్లో కూర్చోవడం ఇష్టం. అదే సినిమా విపరీతంగా నచ్చింది, అందరం చూసాము. వాళ్ళకి ఇష్టం లేదు వీల్ చైర్లో, వాళ్ళ నాన్న వీల్ చైర్లో కూర్చోవడం, సినిమా అంతా వీల్ చైర్లో చూసి ఇష్టం లేదు. చిన్నప్పటి నుంచి యాక్షన్స్, డాన్సులు, ఫైట్లు, రొమాన్స్ చేసి చూసి రకరకాల సినిమాలు చూసి, మొన్న సోగ్గాడి చిన్న ఆయన చూసి, అండ్ డ్యూల్ రోల్ చేసి, అండ్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ కదా ఆ సినిమా చేసి, ఇప్పుడు ఇదేంటి అన్న అంటారు. బట్ ట్రైలర్ చూసిన తర్వాత ఇన్ఫ్యాక్ట్ అఖిల్ అండ్ చే బోత్ పుట్ అ మెసేజ్ టు మీ. ట్రైలర్ ఇస్ ఫెంటాస్టిక్ నాన్న, నేను ఇక్కడ లేను, ఊళ్ళో లేను, వాళ్ళే రిలీజ్ చేసి చూశారు. వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ నాన్న. అమలా గారి రియాక్షన్, రెస్పాన్స్ ఎలా ఉంది? అమలా ట్రైలర్ చూసి బాగుంది, ఇప్పుడు సినిమా చూస్తాక రెడీగా ఉంది. షీస్ కొంచెం స్ట్రాంగ్ చేసుకోవాలి, మైండ్ని చూడాలి, ఐ డోంట్ లైక్ టు సీ యూ లైక్ దిస్ అంటుంది. ఏం పర్లేదు, చూసి ఎంజాయ్ చేస్తామని చెప్తున్నాను. మీరు అన్నట్టుగా సోగ్గాడే చిన్ని నాయనలో అసలు బుల్లెట్ మీద నుంచి దిగని నాగార్జున ఇప్పుడు అలా కత్తి పడేసి అలా కూర్చొని చూడడం అంటే మాకు కూడా కొంచెం just for few minutes. You will not feel 5 minutes తర్వాత you will enjoy the movie so much. అసలు ఇతను వీల్ చైర్ మీద కూర్చున్నాడా అనేది అనిపించదు. రకరకాల రొమాన్సింగ్ జరుగుతుంది, జోకులు జరుగుతాయి, పారాగ్లైడింగ్ జరుగుతుంది, ఫ్లైట్లో ఎక్కి ప్యారిస్ వెళ్ళిపోవడం జరుగుతుంది, ప్యారిస్లో తిరగడం, అన్నీ. ఐ మీన్ పారాగ్లైడింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఇదివరకు ఎప్పుడైనా చేశారా? చేశారు. ఇట్స్ నైస్, వెరీ బ్యూటిఫుల్. ఏదో గాల్లో అలా తేలుతున్నట్టు ఉంటుంది. సో అలా మాకు కూడా సినిమా అంతా కూడా ఎక్కడికో తీసుకెళ్ళిపోతారని. బ్యూటిఫుల్ లొకేషన్స్ చూశారు మీరు. ట్రైలర్ ఇస్ జస్ట్ లిటిల్ ట్రైలరే, టీజరే. వాట్ యు సీ ఇన్ ద ట్రైలర్ ఇస్ జస్ట్
1%, నాట్ ఈవెన్ 10%. మీరు ప్రతి సినిమా నెక్స్ట్ నేను చేయబోయే ప్రతి సినిమా కూడా సిక్సరే అనేసారు. సిక్సరే కాదు, నేను ఎట్లా అన్నాను అంటే మొన్న అది కొంచెం రాంగ్ కాయినింగ్గా వచ్చింది. ఇవాళ కూడా పొద్దున్న పేపర్లో చదివినిపించారు ఎవరు. ఎన్ని సినిమాలు చేస్తానో తెలీదు. ఐ మీన్ వీఆర్ కమింగ్. ఐ మీన్ ఎప్పుడో 25 ఏళ్ళ వయసు అప్పుడు స్టార్ట్ చేశాను కెరియర్. సో ఏజ్ అనేది మనం వీ కెనాట్ ఫైట్ ఇట్. ఆఫ్ కోర్స్ ఎన్ని సినిమాలు చేస్తానొచ్చి తెలియదు. బట్ ఇక్కడ నుంచి ఆశ ఏంటంటే నాది చేసే ప్రతి సినిమా యువరాజ్ సింగ్ సిక్సర్ కొట్టినట్టు కొట్టాలి అని కష్టపడాలి. ఓకే, దట్ ఈస్ వాట్ మై మీనింగ్. ప్రతి సినిమా సిక్సరే అని అంత జాతకం రాసే ఇది లేదు నా దగ్గర. అంటే మీరు చెప్పక ముందు కూడా మనం నుంచి అది ట్రెండ్. బట్ ఐ వాంట్ టు ట్రై డెఫినెట్లీ. నేను చేసే ప్రతి సినిమా సిక్సర్ కొట్టాలి యువరాజ్ సింగ్ కొట్టినట్టు. అదే డిటర్మినేషన్తో చేస్తున్నాను దాన్ని. ఇప్పుడు సోగ్గాడే చిన్న నాయనతో బాక్స్ ఆఫీస్ కింగ్ అనిపించుకున్నారు. సీనియర్స్కి ఒక సవాల్ విసిరారు. నేను 50 కోట్ల క్లబ్లో. ఎవరికి సవాల్ లేదమ్మా. దీస్ హిట్స్ అండ్ ఫ్లాప్స్ మా సీనియర్స్ చిరంజీవి గారు, వెంకటేష్ గారు, బాలకృష్ణ గారు, మేమందరం ఎన్నో చూసాం. సో దీస్ నంబర్స్ డజంట్ మ్యాటర్. ఓకే, సీనియర్స్కి సవాల్ పక్కన పెడితే మీ ఇంట్లోనే మీరు సవాల్ విసురుతున్నారు. మీ ఇద్దరు పిల్లలకి కూడా కమాన్ చూడండి ఛాలెంజ్ చేస్తున్నట్టుగా అది వాళ్ళని అంటా ఉంటా, కమాన్ నౌ ఇట్స్ యువర్ టర్న్ అంట. నేను అఖిల్తో మాట్లాడినప్పుడు చాలా ఐ ఫీల్ జెలస్ వెన్ ఐ గో అవుట్ విత్ మై ఫాదర్ అని చెప్పాడు. సో అమ్మాయిలందరూ మా డాడీ చుట్టూ తిరిగేస్తారు, మేము సెల్ ఫోన్ చూసుకుంటూ ఉండాలి, సచ్ ఎంబరాసింగ్ సిచ్యువేషన్ అని చెప్పారు. సో అలా ఇప్పుడు ఈ రిజల్ట్ చూస్తూ ఉంటే ఇంకా ఆబ్వియస్గా హ్యాపీగా ఫీల్ అవుతారు వన్ వే. యా, దే వెరీ హ్యాపీ. మొన్న ట్రైలర్ చూసిన తర్వాత వెరీ వెరీ హ్యాపీ, చాలా హ్యాపీగా. అంటే ఇంత జోవియల్గా, ఇంత బ్రహ్మాండంగా, ఇంత చక్కగా ఉంటుంది అనుకోలేదు మేము. సినిమా మరో ఓసుగా ఉంటుంది అనుకున్నాము. ఎంత బాగా అడాప్ట్ చేశారు అన్నమాట. కమింగ్ టు కార్తీ, సెట్స్లో సినిమా చూస్తే అర్థమైపోతుంది ఎలా ఇద్దరికి కెమిస్ట్రీ వర్కౌట్ అయింది అనేది. అండ్ పర్సనల్గా కూడా మీకు బాగా కనెక్ట్ అయినట్టున్నారు. నా బ్రదర్ అని చెప్పారు మీరు. తన ఆలోచన తీరు, నా ఆలోచన తీరు చాలా దగ్గరగా ఉంటాయి. వెరీ వార్మ్, వెరీ అఫెక్షనేట్ పర్సన్. ఎవరితో అయినా చక్కగా కలిసిపోతాడు, పలకరిస్తాడు, వెరీ డౌన్ టు ఎర్త్. అతనికి సినిమా అంటే ప్రాణం. అండ్ తెలుగు డైలాగులు అవి చెప్తుంటే ఆశ్చర్యపోయాం సెట్లో మేమందరం. అంటే అతను తమిళ నుంచి వచ్చి 1.5 పేజ్ 2 పేజ్ అంటే అతను మాట్లాడుతూనే ఉండాలి సినిమా. అండ్ ఎంత బాగా చేశాడు అతను. అది ఏదో ఒక గ్రూప్స్ ఎగ్జామ్ ఎవ్రీడే అన్నట్టు ప్రిపేర్ అయ్యి వచ్చాడు. ఓకే, సో అందుకే చాలా బాగా కనెక్ట్ అయిపోయాడు. ఓన్ బ్రదర్ లాగా ట్రీట్. ఐ ఫెల్ట్ నాట్ లీవింగ్ అసైడ్ ఇదంతా కలిపి అవుట్ సైడ్ ఆల్సో తన వాల్యూస్ ఆఫ్ లైఫ్ కానీ, ఫ్రెండ్షిప్ మీద అతనుకున్న ఇష్టం, అతని ఫ్రెండ్స్ గురించి ఎలా మాట్లాడాడు, వాళ్ళ నాన్నగారి గురించి ఎలా మాట్లాడాడు, వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ గురించి ఎలా మాట్లాడాడు, ఇవన్నీ వింటుంటే చాలా ముచ్చటేసేది. అండ్ ఐ యూస్ టు లవ్ ఇట్. ఈ క్యారెక్టర్కి రీప్లేస్మెంట్ లేదు కార్తీ తప్ప అన్నట్టుగా అనిపిస్తోంది ట్రైలర్ చూస్తూ ఉంటే. For me there is no replacement. ఫస్ట్ ఎన్టీఆర్ గారు అని అనుకున్నారు, అందరికీ తెలిసిందే. సో డేట్స్ కుదరక అతను బిజీగా ఉన్నాడు. మేమందరం ప్లాన్ చేసేసుకున్నాము సినిమా. అండ్ ఇప్పుడు నేను సడన్గా క్యాన్సిల్ చేస్తే నాకు, వంశీకి అన్నీ ఉండి, సో తారకే అన్నాడు, మీరు స్టార్ట్ చేసేయండి బాబాయ్, నా కోసం వెయిట్ చేస్తే ఎక్కడికి వెళ్తుందో తెలియట్లేదు, మీరు స్టార్ట్ చేసేయండి అంటే దెన్ వీ వెంట్ అహెడ్. అప్పుడు దెన్ వీ స్టార్టెడ్. చైతూని అనుకోలేదా? ఎలా సూట్ అవుతుందమ్మా చైతు అంటే నా కేర్ టేకర్గా వచ్చి ఎవ్రీబడి నోస్ హీఈస్ మై సన్. అంటే మనంని రిసీవ్ చేసుకున్నాం కదా. మనం అంటే ఆల్మోస్ట్ సన్స్ లాగానే కదా, ఆల్మోస్ట్ సన్ ఫాదర్ అదే కదా. మళ్ళీ రిపీట్ ఇట్స్ జస్ట్ రిలేషన్షిప్ మారింది కానీ ఇట్స్ లైక్ యాజ్ వి బ్లడ్ రిలేషన్స్ ఓన్లీ. ఇక్కడ అతను ఏదో స్లమ్స్ నుంచి వచ్చాడు, నన్ను వచ్చి కేర్ టేక్ చేస్తున్నాడు, ఎలా నమ్ముతారు? ఆ బిలీవబిలిటీ పోయిందంటే ఈ సినిమా కథే పోతుంది. నాకు వేరేది మన ఆడియన్స్ దీంట్లో సైకిల్లోకి వెళ్ళిపోయింది. కానీ బ్రదర్స్గా కూడా యాక్సెప్ట్ చేస్తాం. ఓకే, సో మిల్కీ బ్యూటీ వాడు అన్న అని పిలుస్తుంటే ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు నన్ను? ఓకే, తమన్నా ఇస్ మా ఇద్దరికి ఒక మిర్రర్ లాంటిది. తమన్నా ఈ సినిమాలో నాకు కార్తీకి ఒక మిర్రర్ లాంటిది. మేమిద్దరం పడే జోకులు వేసుకుని మా ఎంటర్టైన్మెంటు, వాడు కార్తీ చేసే కోతి పనులు,
ఇది అంతా తన ఫేస్ మీద రియాక్షన్స్ మీద బ్యూటిఫుల్గా వర్కౌట్ చేసింది. Oh. అండ్ నా పర్సనల్ సెక్రటరీగా ఉంటుంది ఆ సినిమాలో. అండ్ తను వేసుకున్న కాస్ట్యూమ్స్ కానీ అన్ని కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ ఫిల్మ్స్. అండ్ షీస్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ తెలుగులో డబ్బింగ్ చెప్పింది, నేను చూశాను, first time. ఆశ్చర్యపోయాను. చాలా చక్కగా చెప్పింది డబ్బింగ్. ఓకే. సో గోపి సుందర్, ఇలాంటి హ్యూమన్ రిలేషన్స్ ఈ కైండ్ ఆఫ్ స్టోరీస్కి ఎక్కువగా సాంగ్స్ కంటే కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా ఇంపార్టెంట్. Yes. కనెక్ట్ చేయాలి అని అంటే ఆడియన్స్ మూవీకి అది చాలా అద్భుతంగా వచ్చింది అనిపిస్తుంది ట్రైలర్ చూస్తే. ఎస్ ట్రైలర్ ఇస్ నథింగ్ అమ్మా. యు సీ ద ఫిలిం. వంశీ ఒక ఎత్తు అంటే సినిమా తీయటం, గోపి సుందర్ దాన్ని ఇంకో లెవెల్కి తీసుకెళ్ళాడు అతని మ్యూజిక్తో. అండ్ అన్నట్టు ఈ సినిమాకి చాలా అవసరం బ్యాక్గ్రౌండ్ స్కోర్. గోపి సుందర్ ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నాను. ఐఎమ్ సో హ్యాపీ ఐమ్ వర్కింగ్ విత్ హిమ్. అండ్ 2 times నేషనల్ అవార్డ్ విన్నర్. ఈజ్ అ జీనియస్. అఖిల్ సెకండ్ ఫిల్మ్ లేట్ అవుతుంది, ఫ్యాన్స్ అందరూ ఈగర్లీ వెయిటింగ్. తొందరే ఉంది, ఎప్పుడు అని జరుగుతుంది, తొందరే ఉంది. రైట్ ఫిలిం పడాలి, సో రైట్ ఫిలిం చేయాలి. అండ్ సో జాగ్రత్తగా ఉన్నాడు. నేను కూడా వెయిట్, లెట్ ద రైట్ స్టోరీ కమ్ నౌ. మీరు హీరోగా చేసినప్పటి నుంచి ఇప్పుడు ఈ ఊపిరి వరకు అనుకోండి, అన్నీ కూడా చాలా చూజీగా, కొంత సాహసం చేస్తున్నట్టుగా, ఎక్స్పెరిమెంటల్ మూవీస్ ఏది చూసినా కూడా దేనికి అవి డిఫరెంట్గా ఉంటాయి. ఈ ఇష్టం ఎప్పటి నుంచి ఏర్పడింది? ఆ ప్యాషన్ గీతాంజలి దగ్గర నుంచి ఏర్పడింది. ఓకే. గీతాంజలి టైం నుంచి, అందుకనే అది చూస్ చేసుకున్నాను గీతాంజలి. అప్పటి నుంచి ఎప్పుడు ఛాన్స్ దొరికినా, ఎప్పుడు నా దగ్గరికి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మూవీ తెచ్చి కన్విన్స్ చేయగలిగితే చేస్తూనే ఉన్నాను ఇప్పుడు. అది సాహసమే శ్వాసగా సాగిపో, అది మీకు టైటిల్. ఓకే. సో నెక్స్ట్ హాథీరామ్. ఎస్, హాథీరామ్ బాబా రావేంద్ర గారితో చేస్తున్నాను. బట్ హాథీరామ్ బాబా టైటిల్ కాదు, ఆఫ్ కోర్స్. నమో వెంకటేశ, ఇంకా ఏది అది కూడా కాదా? రకరకాలుగా ఉన్నాయి. సో ఆడియన్స్ ఇచ్చేస్తున్నారు మీకు రకరకాలుగా ఉన్నాయి. మేము ఆలోచిస్తున్నాం మంచి టైటిల్. సో బంగారు రాజు. బంగారు రాజు అది ఉంది టైం. ఆఫ్టర్ ది ఐ ఫినిష్ ద ఫిలిం. బంగారు రాజు కూడా రకరకాల ఐడియాస్ ఉన్నాయి. ఆల్రెడీ 3-4 ఐడియాస్ ఉన్నాయి. కళ్యాణ్ ఒక ఐడియా చెప్పాడు, బాగుంది, అది వర్క్ చేయని చెప్పాను. బట్ కళ్యాణ్ ఇంతలో ఈ మధ్యలో నేను సినిమా చేస్తున్నాను కాబట్టి ఐ వాంట్ హిమ్ టు వర్క్ విత్ చేతు నెక్స్ట్ ఫిల్మ్. తను స్టోరీ వర్క్ చేస్తున్నాడు నా చేతులతో. ఇంట్లో పిల్లల్నేమో అట్టి పెట్టి ఆగు రైట్ టైం వచ్చేంత వరకు అని రైట్ స్క్రిప్ట్ వచ్చింది, మీరేమో సినిమాల మీద సినిమాలు చూసుకెళ్ళిపోతున్నారు. ఓకే, నైస్. సో ఏం చెప్తారు ఫైనల్గా ఊపిరి 25th? ఊపిరి యాక్చువల్ దాని సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్ అని పెట్టాము. ఈ సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్కి ఎప్పుడు మనం ఒంటరిగా చేయలేము, ఒక్కళ్ళమే చేసుకోలేము. సంతోషమైనా కూడా మనకు ఉండాలి, తోడు ఉండాలి. సంతోషమైనా దుఃఖమైనా ఏదైనా సరే రెండు ఒక తోడు ఉంటే చాలా ఈజీ. అండ్ ఆఫ్ కోర్స్ సంతోషం అయితే ఇంకా ఎంజాయ్ చేయగలుగుతాం, డబుల్ అయిపోతుంది ఎంజాయ్మెంట్ ఒక తోడు ఉంటే. అండ్ దట్ ఈస్ వాట్ ఊపిరి ఈజ్ అబౌట్. ఒక తోడు అనేవాళ్ళు ఏ రూపంలో అయినా సరే ఒక తోడు ఉండాలి మనిషికి. అండ్ దట్ ఈస్ వాట్ ఈస్ ఊపిరి. అండ్ డెఫినెట్గా ఈ సినిమా చూసి వచ్చినగానే వైఫ్స్ విల్ కాల్ అప్ దర్ హస్బెండ్ and say thank you. And friends will call up their best friends, childhood friends. అలా ఫోన్ చేస్తారు, అట్లా ఫ్రెండ్స్కి మాట్లాడతారు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఒకరికొకరు తోడు ఉన్నవాళ్ళు మాట్లాడుకుంటారు. క్వైట్ ఇంట్రెస్టింగ్. సో ఇట్ విల్ ఇన్స్పైర్ దట్ ఫీలింగ్ ఆఫ్ రిలేషన్స్. దట్ ఈస్ వాట్ ఈస్ ఊపిరి. సో డెఫినెట్గా రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ మనము ఈ మూవీ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. నాగార్జున గారు, అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్.